సార్ మీరు ఒకవైపేమో మన స్ట్రాటజీస్ గురించి వీటి గురించి మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన దగ్గర ఉన్న సామర్థ్యం గురించి, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అసమర్థ విధానాల గురించి మాట్లాడుతున్నారు. బట్ మన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు డీఎస్కలేట్ చేయాలి, శాంతి వచనాలు వల్లిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజానికి ఇప్పుడు అసలు యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, యుద్ధం వల్ల నష్టపోతాము, ఇరు వర్గాలము నష్టపోతాము, సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నైతే మెహబూబా ముఫ్తీ అయితే కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు చేతన్ భగత్ది ట్వీట్ చదువుతున్నాను నేను ఇందాకనే. అసలు ఇప్పుడే యాపిల్ కంపెనీ ఇక్కడికి తన పెట్టుబడులని ఇండియాకి తీసుకొస్తోంది, మనం నష్టపోబోతున్నాము, అనవసరంగా ఈ చెస్ట్ థంపింగ్ మాటలు ఎందుకు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కేరళ గురించి మీరు చెప్పాలి. యాక్చువల్లీ కాంగ్రెస్ కేరళ హ్యాండిల్ నుంచి అయితే రోజు అదే జరుగుతోంది. సో ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో యుద్ధం చేయాలంటున్నారు, ఓవైపు అటు కాంగ్రెస్ ఓవైసీ యుద్ధం చేయమంటున్నాడు, అటు కాంగ్రెస్ కేరళనేమో ఇంకోలాగా మాట్లాడుతుంది. ఏంటి ఒకసారి అక్కడ కాంగ్రెస్ కేరళ నుంచి చూస్తున్న వాటి మీద మీరు ట్వీట్ చేస్తున్నారు కదా, ఒకసారి చెప్తారా డీటెయిల్? వాళ్ళు రఫేల్ కాస్ట్ గురించి మాట్లాడారు. రఫేల్ మేము తీసుకున్నప్పుడు ఇన్ని కోట్లు వచ్చింది, వీళ్ళు తీసుకున్నప్పుడు ఇన్ని కోట్లు వచ్చిందని ఒక కామెంట్ కొట్టారు వాళ్ళు. సో దాని వ్యతిరేకంగా నేను చాలా మంది సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేశారు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చూసినప్పుడు సడన్గా ఇది నిజం అనుకుంటారు. ఇది బేసిక్లీ ఒక కాస్ట్ ఉంటుంది సాయి గారు. ఏమైనా కొంటే మీరు ఏం కొనండి మీరు కొంటే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేమంటున్నారు, మేము తీసుకున్నప్పుడు రఫేల్కి 126 ఎయిర్క్రాఫ్ట్ మేము తీసుకోబోయామని. ఏకే ఆంటనీ వీడియో దాని కిందనే ఎవరో కామెంట్లో పెట్టారు ట్విట్టర్లో, మా దగ్గర డబ్బులు లేవు ఎయిర్క్రాఫ్ట్ కొనడానికి, ఏంటి మా దగ్గర నెగోషియేట్ చేయడానికి కూడా డబ్బులు లేవు అంటున్నారు. ఏకే ఆంటనీ ఇచ్చిన స్టేట్మెంట్ మాట అది. సో దాన్ని తీసుకొని మనం చూస్తే కూడా ఏకే ఆంటనీ ఏం చెప్పారో దాన్ని డెఫినెట్గా వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు అకౌంట్. సాయి గారు అది కాదు, దానికైనా ఇంపార్టెంట్ పర్ ప్లేన్ కాస్ట్ మేము 570 కోట్లు మాట్లాడుకున్నాం, మీరేమో 1600 కోట్లు తీసుకున్నారు ఒక ఎయిర్క్రాఫ్ట్ అని. కానీ వీళ్ళు అర్థం చేసుకుంటే ఏకే ఆంటనీ అదే పార్లమెంట్లో చెప్పారు, మేము నెగోసియేషన్ ఏం చేయలేదు, మా దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తారు కదా వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఏకే ఆంటనీ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఎయిర్క్రాఫ్ట్ తీసుకుంటున్నప్పుడు సాయి గారు మన కారు ఎప్పుడైనా హోర్డింగ్లో చూసుంటాం, ఓకే 8 లక్షలకి బండి అని చెప్పేసి బేస్ ప్రైస్ అని చెప్పి పక్కన ఒక స్టార్ పెడతారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని. అక్కడ వెళ్ళినప్పుడు అంటాడు దీనికి టైర్ లేదంటాడు. ఏంట్రా బాబు కార్ టైర్ లేకుండా ఎట్లా నడిపిస్తాం సార్, టైర్ అంటే ఎక్స్ట్రా టైర్ ఎంత అవుతుంది సార్ అని చెప్పి ఇంకొక ₹1,00,000 పెడతాడు దానికి, లేకుంటే ₹50,000 పెడతాడు టైర్లకి. అది అయిపోయింది అంటాడు సార్ పవర్ విండో లేదు సార్ అంటాడు. అరే ఇంత కార్ కొన్నప్పుడు పవర్ విండో లేదా, ఇంకెంత అవుతుందా, ఇంకొక 50,000 సార్ అంటాడు. దాని తర్వాత సార్ దీంట్లో ఎయిర్ బ్యాగ్ లేవు సార్ అంటారు. అరే 9 లక్షలు అయింది 10 లక్షలు అయిపోతుంది ఇప్పుడు, దాంట్లో ఎయిర్ బ్యాగ్ లేదా, ఎయిర్ బ్యాగ్ పెట్టొచ్చు సార్ అంటాడు. దానికి సార్ 50,000 అంటాడు. మళ్ళీ ఏబిఎస్ లేదు సార్ అంటాడు, ఏబిఎస్ పెట్టండి అంటాడు. ఎయిర్ కండిషనింగ్ లేదు సార్ అంటాడు, ఏసీ పెట్టమంటారు. దాన్ని చూస్తే హై ఎండ్ మోడల్కి వెళ్ళిపోతుంది కారు. ఇక్కడ 8 లక్షలు చూపించిన అక్కడ వెళ్ళాక 16 లక్షలు అవుతుంది. రఫేల్ కూడా అంతే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న రేటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వలప్ ఓపెన్ చేయలేదు. మనం వీ విల్ టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. 570 కోట్లు అన్నారు సాయి గారు. ఇంజిన్ లేదు దానికి, ఇంజిన్ కాస్ట్ లేదు దాంట్లో. కాంగ్రెస్ వాళ్ళు నెగోషియేట్ చేసిన దాన్ని మీరు ఎట్లా నడిపిస్తారు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ లేకుండా? రఫేల్ మన దగ్గర వచ్చినప్పుడు రఫేల్కి ఇంజిన్ సప్లై చేసే కంపెనీ పేరు సాఫ్రాన్. వాళ్ళకి హైదరాబాద్లో ఒక డిజైన్ యూనిట్ ఉంది సాఫ్రాన్కి. సాఫ్రాన్ కంపెనీ ఏం చెప్పారంటే మన దగ్గర వచ్చి నెగోషియేట్ ఎట్లా చేస్తారు సాయి గారు, వాళ్ళు ఫస్ట్ వచ్చి మన దగ్గర అడుగుతారు మీకు ఎట్లాంటి ఇంజిన్ కావాలని అడుగుతారు. మనం రఫేల్ గురించి రఫేల్ తీసుకున్నప్పుడు మనం 3 స్క్వాడ్రన్లు తీసుకున్నాం. ఒక స్క్వాడ్రన్ ఏమో మనం అరుణాచల్ ప్రదేశ్లో పెట్టాం, ఇంకోటి లదాఖ్లో పెట్టాం, మూడోదేమో రాజస్థాన్ వైపు పెట్టాం, రాజస్థాన్ పంజాబ్ వైపు, పాకిస్తాన్ అటువైపు చూసుకోవడానికి. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజస్థాన్లో మీకు +50 డిగ్రీస్ దాకా వెళ్తుంది, 55 కూడా వెళ్తుంది, 55 దాకా వెళ్తుంది. అది కాకుండా థార్ డెజర్ట్లో శాండ్ స్టామ్స్ వస్తుంది, మీకు ఇంజిన్ లోపలికి వెళ్ళిపోతుంది, శాండ్ అంతా వెళ్ళిపోతే ఇంజిన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇంజిన్ దాని హార్ట్, ఆల్మోస్ట్ ఇంజిన్ కాస్ట్ 30% ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ కాస్ట్కి. అప్పుడు ఏమంటాం మన వాళ్ళ దగ్గర ఇట్లా సిచ్యువేషన్ ఉంది, మీరు ఇట్లాంటి ఇంజిన్ తయారు చేయాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా దానికి ఇంజిన్ తయారు చేస్తారు. మళ్ళీ అడిగారు ఇంకేమైనా మీకు కావాలని అడిగారు. ఎస్, లద్దాఖ్లో -30 డిగ్రీస్ ఉంటుంది, మరి ఇక్కడ +55 డిగ్రీస్, అక్కడే -30 డిగ్రీస్. అయిపోయిందా అని అడిగితే కాదు కదా, అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడు చూస్తే వర్షం పడుతూనే ఉంటుంది, వర్షం ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళకూడదు. సో ఈ సాఫ్రాన్ కంపెనీ టైం తీసుకొని డిజైన్ చేసి స్పెషల్ ఇంజిన్ తయారు చేసి ఇస్తారు. ఎందుకంటే ఈ స్క్వాడ్రన్స్ మనం మూవ్ చేస్తూ ఉంటాం, హాషిమరా నుంచి ఇంకో బేస్కి మూవ్ చేస్తుంటాం, మన ఇంకో బేస్కి లద్దాఖ్ వైపు పంపిస్తూ ఉంటాం అనమాట, లే ఎయిర్పోర్ట్కి. సో డెఫినెట్గా ఈ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏవియానిక్స్, దాంట్లో పెట్టిన ఏవియానిక్స్ స్పెషల్గా మన కోసం తయారు చేస్తారు. సో ఏవియానిక్స్ నెక్స్ట్, దాంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ డెలివరీ మెకానిజం, వెపన్స్, దాంట్లో ఎట్లాంటి వెపన్స్ మీరు పెడతారు,
ఎందుకంటే ద రఫేల్ వోంట్ సప్లై యూ ద వెపన్స్, వాళ్ళు సప్లై చేయరు. కానీ వెపన్స్ని తీసుకెళ్ళడానికి ఉన్న కెపాసిటీకి, ఆ వెయిట్కి వాళ్ళు అట్లాంటి ఇంజిన్ కానీ అట్లాంటి ఫ్రేమ్ తయారు చేసిస్తారు మీకు. అది మీరు మీటియోర్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొనుక్కుంటారో, ఇంకొకరి నుంచి కొనుక్కుంటారో, యూఎస్ దగ్గర నుంచి తీసుకుంటారో, వాళ్ళు ఇండిజినియస్గా ప్రొడ్యూస్ చేసుకుంటారో వాళ్ళకి తెలియదు. కానీ మనం స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి వస్తుంది. దీనికి 500 కిలోలు వెయిట్ ఉన్నాయి, దీనికి 300 కిలోలు వెయిట్ ఉన్నాయి, ఇది లెఫ్ట్ వింగ్ ఇది రైట్ వింగ్లో ఉండాలని చెప్పేసి. సో వాళ్ళు అట్లా తయారు చేస్తారు ఎయిర్క్రాఫ్ట్. ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదు సాయి గారు. 1600 కోట్లు అనేది వీ నెగోషియేటెడ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్. అదానీ అంబానీకి ఇచ్చారు అని చెప్పేసి పెద్ద ఇవాళ కూడా కాంగ్రెస్ కేరళ హ్యాండిల్ పెట్టారు. అదానీ అంబానీకి వీళ్ళకి తెలియదు. ఈ కంపెనీ రఫేల్ అనే కంపెనీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పేరు డెసా ఏవియేషన్. వాళ్ళు సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తారు. నాగ్పూర్లో ఒక మెయింటెనెన్స్ యూనిట్ పెట్టారు. దాని కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి ఇచ్చారు. దీంతో సంబంధమే లేదు. వీళ్ళేమంటున్నారు రఫేల్ ఇది కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి ఇచ్చారండి. భారతదేశంలో ఒక రఫేల్ కూడా తయారు చేయలేదు, అన్నీ అక్కడి నుంచి వచ్చింది. 36 ఎయిర్క్రాఫ్ట్ ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్ వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మోదీ గారు ఏం చేశారంటే కాంగ్రెస్ హయాంలో ఏజెన్సీ కమిషన్ కోసం కాంట్రాక్టర్ని పెట్టుకున్నారు. వీళ్ళు మిడిల్ మెన్ పెట్టుకున్నారు. మనకందరూ తెలుసు బోఫోర్స్ నుంచి అన్ని స్కాండల్లో మిడిల్ మెన్ ఉంటారు. 10 నుంచి 20% తీసుకెళ్ళిపోతారు. ఎవరు తీసుకెళ్తారు మన అందరికి తెలుసు. బోఫోర్స్లో ఏ ఫ్యామిలీ దగ్గర డబ్బులు వెళ్ళిందని అందరికి తెలుసు. ఈ కేసులో కూడా మోదీ గారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ రాగానే మ్యాక్రాన్ దగ్గర ఏం చెప్పారు, వీ విల్ నాట్ నెగోషియేట్ విత్ డెసా ఏవియేషన్, వీ విల్ నెగోషియేట్ విత్ యూ. దానికో సుప్రీంకోర్టులో కూడా చూడండి, వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది దిస్ ఇస్ ద గవర్నమెంట్ టు గవర్నమెంట్ నెగోసియేషన్. ఫ్రెంచ్ గవర్నమెంట్తో మనం డైరెక్ట్ మాట్లాడుకున్నాం, వాళ్ళు డెసా ఏవియేషన్ దగ్గర మాట్లాడారు, ఇండియన్ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఇదని చెప్పారు. పెద్ద లిస్ట్ ఇచ్చాం మనం. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఒక కాస్ట్ ఇచ్చారు, మనం దాన్ని నెగోషియేట్ చేసాం. మనం దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అదని తీసుకొని మనం ఫైనల్ కాస్ట్ అరైజ్ చేసాం. ఆ డబ్బులు మనం ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఇచ్చాం. నో మిడిల్ మెన్, డైరెక్ట్ కంపెనీ కూడా కాదు. యూజువల్లీ ఆర్మ్స్ కాంట్రాక్ట్లో 10% తీసుకోవడానికి చాలామంది మిడిల్ మెన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ అమ్మాలంటే చాలా టైం తీసుకుంటుంది, అంత ఈజీ కాదు. వీళ్ళు వెళ్ళి డిఫెన్స్ మినిస్ట్రీలో కొంతమందిని కలుస్తారు, కొంచెం లంచ్ ఇస్తారు. అక్కడ అంత పాత సిస్టమ్ అట్లే నడిచేది మనకు తెలుసు. అగస్టా వెస్ట్లాండ్ మీకు గుర్తుంటుంది, అగస్టా వెస్ట్లాండ్ స్కాండల్. దాని ఇంజిన్ కెపాసిటీ మార్చింది వాళ్ళ ఆమె పేరు తీసుకోక్కర్లేదు, 10 జన్పత్లో కూర్చుంటుంది ఆమె మార్చింది ఇంజిన్ స్పెసిఫికేషన్. ఇంత హైట్కి వెళ్ళాలని చెప్పిన ఎయిర్క్రాఫ్ట్కి దాన్ని తక్కువ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, కమిషన్ ఇచ్చారు దాంట్లో. సో ఇట్లాంటి దాంట్లో వీళ్ళకి ఇంత బుద్ధి కూడా లేదు సాయి గారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నిన్న చూడండి, పాకిస్తాన్ డీజీఐఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ మనలాగా మన మీడియా బ్రీఫింగ్ లాగా వాళ్ళ మీడియా బ్రీఫింగ్లో రాహుల్ గాంధీ అండ్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతున్న పుల్వామా గురించి మాట్లాడుతున్న వీడియో పెట్టారు. వాళ్ళు మోదీ గారు కావాలని చెప్పించారని చెప్పేసి ఆలోచించండి. పాకిస్తాన్కి ఇంకేం వెపన్ కావాలి సాయి గారు? మన వనవలో ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు మన దగ్గర. రాహుల్ గాంధీ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతున్న వీడియో పెట్టారు. ఆలోచించారు ఎంత డ్యామేజ్ ఆలోచించారు. ఇద్దరికి వీళ్ళకి బుద్ధి లేదు, దేశంతో అసలు ప్రేమ లేదు, ఏం లేదు. మోదీ గారిని ఎట్లానే కిందకి దింపాలి వీళ్ళ ఏమన్నమాట. ఇదే సత్యపాల్ మాలిక్ గవర్నర్ ఉన్నప్పుడు నోరు తెరవలేదు, అక్కడిని తీసి పక్కన పడేసినప్పుడు వాడికి కోపం వచ్చి ఆయన ఇట్లాంటి పనులు మొదలుపెట్టిండు. ఇదంతా సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, ఏమైంది? ఏం కాలేదు కదా. ఇది వీళ్ళ ప్రాబ్లం. సో పాకిస్తాన్లో ఉన్న డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ పక్కన పెట్టండి సాయి గారు. మన దగ్గర డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది, అది మనం డీల్ చేయాలి ఫస్ట్ అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.